Now when I was a little boy, at the age of 5, I had something in my pocket, keeps a lot of folks alive. విశాఖ నగరంలో జరుగుతున్న వరుస హత్యలు. చనిపోయిన వారు స్నేహితులు కావడం పోలీసులను ఆందోళన కలిగిస్తుంది. హత్యలు ఒకే విధంగా జరగడంతో హంతకుడు ఒకటేనని పోలీసులు భావిస్తున్నారు. ఇదే కొనసాగితే తరువాత బలయ్యేదెవరు? సిటీలో జరిగిన 2 హత్యలు మనలో అవడం కోఇన్సిడెన్సా, నిజంగా మనల్ని చంపుతున్నాడా? అది కోఇన్సిడెన్సో కావాలని చంపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రిస్క్ ఎందుకు? ఇద్దరం ఊర్లేసి పారిపోదాం. ఆ చంపినోడు దొరికిన తర్వాత ఊర్లోకి రావచ్చు. సాయంత్రం చిన్న పని ఉంది, అది చూసుకుని రేపు పొద్దున వచ్చేస్తాను. జాగ్రత్త. విశాఖ నగరంలో కొనసాగుతున్న వరుస హత్యలు. సముద్ర తీరంలో యువకుని మృతదేహం. సంఘటనా స్థలానికి చేరుకుంటున్న కమిషనర్. ఏంటి శ్రీరామ్ అన్నాడు? బాడీ అక్కడ. నీకేమవుతాడు? నా ఫ్రెండ్ సార్. ఎప్పటి నుండి ఫ్రెండ్? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సార్. బీ కేర్ఫుల్, ఓకే? ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవు. జరిగిన 3 హత్యలు ఒకరే చేశారనిపిస్తుంది. నాకు అలాగ అనిపిస్తుంది సార్. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఆ ముగ్గురికి మీకు ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ సార్. మీరేం కంగారు పడదు, నేను ఒక ఇద్దరిని అరేంజ్ చేస్తాను, ఓకే? హంతకుడు ఎవడై ఉంటాడు? బాయ్స్ ఎక్కడున్నారు? They
హ్యాండ్స్ అప్. డ్రాప్ ద గన్. Freeze. Move. హలో. ఓకే, యా కమింగ్. ఏమైందిరా? ఫోన్ చేసాడు రా కమిషనర్. కేసు ఏంటంటే సీరియల్ కిల్లింగ్ జరుగుతుంది. అందులో ఒకడొకరిని చంపేస్తున్నాను. వాడిని కాపాడాలి. ఎవడాడు? ఈజ్ ద క్యాండిడేట్. ఫోన్ నంబర్ నోట్ చేసుకో. పద. స్టార్ట్ మ్యూజిక్. నాలుగో వాడిని ఎప్పుడు చంపుతున్నావు? ఈరోజే.